తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇక నాయన ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. ఇక నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతుందో అట్టి రీతిగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు నాయన. ఇదిగో తండ్రి అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మీరు చేసినటువంటి ఎన్నో మేలులు బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతగానో తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇంకో తండ్రి సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, కృపగల మహారాజా నీకే స్తోత్రం, సర్వోన్నతుడా నీకే ఘనత, నా రక్షణకర్త మీకే స్తోత్రం, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం, నమ్మకమైనటువంటి మా దేవ మీకే ఘనత, దయగల మహారాజా నీకే స్తోత్రం, అభివృద్ధినిచ్చి మా ప్రభా మీకే ఘనత, దహించి అగ్ని వంటి మహిమను కనపరచువాడా నీకే స్తోత్రం, మహాగణుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ, ఘనమైన నామము గలవాడా నీకే స్తుతి, ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ మీకే స్తుతి, రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, అబద్ధం ఆడజాలనటువంటి మా దేవ మీకే మహిమ, అతి సుందరుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత, నీతిమంతుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం, పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ, నిర్మలమైన వాక్కు గల మా ప్రభా మీకే ఘనత, మా కోట మా ఆశ్రయ దుర్గమ మీకే స్తుతి, మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం, త్వరలో మేఘారుడురే రానియనటువంటి మా ప్రభా మీకే మహిమ, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి నీకే స్తోత్రం స్తోత్రం ప్రభా, ఆత్మస్వరూపైనటువంటి మా దేవ నీకే మహిమ, సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత, స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం, స్తుతులకు పాత్రుడైనటువంటి మా ప్రభా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇదిగో సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకొని ఆయన ఎప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే నాయన తండ్రి, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతువని తండ్రి మీక 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి సముద్ర అగాధ జలంలో పడవేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి కేవలం నీ గొప్ప కనికరమును బట్టి తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, కానీ తండ్రి మా స్వనీతి కార్యములు బట్టి మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించట్లేదు మా దేవ. చెవియొగ్గి తండ్రి మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ ప్రజల దోషమంతయు పరిహరించి ఉన్నావు నాయన, వారి పాపమంతయు నువ్వు కప్పివేస్తున్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మాలో చేదని వేరేదని ఉంటే మొలిచి ఉంటే నాయన పెరికివేయమని అడుగుచున్నామయ్యా. తండ్రి మాలో వేషధారం తీసివేయమని అడుగుతున్నామయ్యా. నిజమైన ద్రాక్షవల్లి మీరు నాయన మీతో పాటు అంట కట్టుబాటుకు నాయన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన మొబైల్ తండ్రి ఎక్కువగా చూచుటకు తండ్రి సాతాను కలిగించే నేత్రాస నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి అయ్యా. అయ్యా నిజమైన ఆయన ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. కృప చూపించాయా అయ్యా. ఇగో తండ్రి మీరు అనుగ్రహించిన తండ్రి క్షేమకరమైన స్థితిని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మీ సన్నిధిలో కాచి కాపాడుతున్నావు తండ్రి, అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాప దోషములను పరిహరించి ఉన్నావు నాయన తండ్రి, అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. వేటగాని ఊరిలో నుండి తండ్రి మమ్మల్ని రక్షించావయ్యా. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మీ సన్నిధిలో ఎంతగానో కాచి కాపాడవు తండ్రి, అందుని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఉదయాలుడివై తండ్రి మేలు చేయుచున్నావు నాయన తండ్రి. సర్వజీవులు నీవైపోయి నీ యొక్క కన్నులెత్తి తండ్రి చూచున్నావు నాయన, చూచుచున్నావు తండ్రి. నాయన చూచుచున్నావు, తగిన కాలమందు నీవే వారికి ఆహారం ఇచ్చుచున్నావు తండ్రి. నీ గుప్పలు విప్పి నాయన ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా నాయన సార్వత్రిక సంఘంగా మేమందరము ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి ఉన్నట్లు ఆయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సాతాన తంత్రాలను జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అంతవరకు సాధించడానికి కావలసినటువంటి
ఓర్పును, సహనమును, వివేకమును తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. నాయన తండ్రి మా హృదయం అనే మాయలో తండ్రి మేము చిక్కున పోకుండానట్లు నాయన మీ కృపా కాపుదల అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. తండ్రి నీ వాక్యము తండ్రి మా హృదయములకు మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే వాక్య ప్రకారము తండ్రి మేము బ్రతుకున్నట్లు తండ్రి మా మనస్సులను బహు జాగ్రత్తగా కాపాడుకోవడానికి కావలసినటువంటి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. కృప చూపించాయా తండ్రి. అంతరేంద్రమును హృదయమును పరీక్షించే దేవుడవు నీవే కదా తండ్రి. నాయన నీతి యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియ కుమారుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి నాయన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా కోపపడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నాయన మేము ఎవరితోనే కోపపడకుండా తండ్రి ఇక శాంతితో సమాధానంతో తండ్రి నాయన ఇక తండ్రి మమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్విక సమాధానం చెప్పడానికి కావలసినటువంటి మీ ఆత్మ సహాయం మాకు మీ ఆత్మ సహాయాన్ని మాకు అదే ఇవ్వమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మేము మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయటకు కావలసినటువంటి ప్రార్థనా శక్తిని, ప్రార్థన దుప్పటిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నిజమేనాయన యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించుటకు నాయన, ఇర్మియా వలె మీ సన్నిధిలో రోధించి ప్రార్థన చేయుటకు ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి నాయన. ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి నాయన. మీ సన్నిధిలో నాయన కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయా దురాత్మ సమూహంతో పోరాడడానికి కావలసినటువంటి నాయన ఆత్మ ఖడ్గమైనటువంటి వాక్యాన్ని తండ్రి నాకు తండ్రి మాకు అనుగ్రహించండి నాయన. ఇక నాయన మీ ఆపద్దినమందు తండ్రి దురాత్మలు ఎదురించడానికి కావలసినటువంటి మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి నాయన. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయుటకు తండ్రి పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేటుకు నాయన మాకు అందరికీ బుద్ధి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా దుష్టుల ఆలోచన చెప్పు నడవక తండ్రి, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు దంజడని మీరు లేఖనం సెలవిచ్చుతున్నది కదా. అట్టి కృపను మాకు అనుగ్రహించండి దేవా. దేవా నీ కృప చెప్పిన మమ్మల్ని కరుణింపు నాయన. నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన తండ్రి మమ్మల్ని మా అతిక్రమలు తుడిచివేసినందుకే మీకు వేలాది దాసులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా దోషం పోనట్లు మమ్మల్ని కడిగి ఉన్నావు నాయన. మా పాపం పోనట్లు తండ్రి మా పాపములన్నీ పోనట్లు మమ్మల్ని పవిత్రపరిచావయ్యా తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది దాసులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా 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 తండ్రి ఇదిగో తండ్రి మేమందరము తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి మాకందరికీ బుద్ధి, జ్ఞానము, వివేకం అనుగ్రహించి నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘం ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలను మేము తండ్రి ఎందరో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇక మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చాను కదా తండ్రి. మీ రాజ్యము నీతిని తండ్రి మేము వెతికి నడుస్తుండగా తండ్రి నాయన మీ సన్నిధిలో మా ప్రార్థన ఆలకించి తండ్రి మా ప్రార్థనకు జవాబు దయచేస్తారని వేడుకుంటున్నానయ్యా. అయ్యా మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగో నాయన అప్పుల బాధలతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక్క మారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా చేతి పనులు దీవించండి అయ్యా. అయ్యా 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 సహాయం చేయమని అడుగుతున్న తండ్రి. ప్రతి వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ తండ్రి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక నాయన కలిగిన దానితో తృప్తి ఉండినట్లు నాయన ప్రతి ఒక్కరికి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఐక్యత కలిగి ఉండినట్లు నాయన, కుటుంబంలో తండ్రి కుటుంబంలో కలిసి ప్రార్థన చేయనట్లు నాయన ఇక నాయన కుటుంబాలలో ఐక్యత దయచేయండి నాయన. అలాగే తండ్రి నాయన సంఘాలలో ఐక్యత దయచేయండి నాయన, దేశాలలో ఐక్యత దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయకుల మధ్య ఐక్యత దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మేమందరము ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండినట్లు నాయన మా అందరికీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. క్రీస్తులో మేమందరం ఐక్యత కలిగి ఉండినట్లకు సహాయం చేయండి నాయన. సంఘములో ఐక్యత నాయన, విశ్వాసములో ఐక్యత కలిగి తండ్రి, కుటుంబాల మధ్య ఐక్యత కలిగి, దేశంలో ఐక్యత కలిగి ఉండినట్లు ఆయన మా దేశాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞానం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను వాక్యమును అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి దైవ జ్ఞానము తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అన్నిటిని తండ్రి నడిపించే శక్తి నాయన దైవ జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఆత్మఫలాలతో కూడినటువంటి జ్ఞానం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా తండ్రి ఇక నేను ప్రతి లేఖనమును తండ్రి మేము అర్థం చేసుకొని తండ్రి అర్థం చేసుకునే మంచి మనసును మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా 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 తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి ఆయన. పిల్లలకి తండ్రి ఇక కుటుంబాలకి తండ్రి ఇదిగోనైనా సంఘాల మధ్య తండ్రి ఐక్యత, సహనము, వివేకము అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి.
మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి, మా రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను తండ్రి, ఇక నాయన తండ్రి తెలుగు రాష్ట్రాలైన 2 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలని తండ్రి, మండలాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న నాయన, ఇక నీవే సృష్టికర్తవని వారు గుర్తిరినట్లు తండ్రి మేము సువార్త ప్రకటన చేయుచుండగా గ్రహింపజేసే మంచి మనసును తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. ఆయన మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఇగోనైనా దొంగతనం చేస్తున్నటువంటి బిడ్డలే కానీ తండ్రి, ఇగోనైనా జూదమునకు అలవాటు పడిపోయిన బిడ్డలే కానీ, త్రాగుబోతు బిడ్డలనే కానీ తండ్రి, ఈ అందరూ తండ్రి ఇదిగోనటువంటి బిడ్డలందరినీ కూడా నాయన ఆ బంధకాల్లోంచి విడిపించండి నాయన. ఇదిగో తండ్రి నాయన వారికి ఇగో రక్షణ జ్ఞానం వారికి అందినట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించండి నాయన. మీ దయరెక్కల చాటున భద్రపరచండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి, ఇగోనైనా మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో నాయన మీ ప్రియ కుమారుడు రాకడలో మేము ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.